హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంటి మిరపకాయలు చూపిస్తుంది, అబ్బో ఘాటు వస్తుంది అనుకుంటున్నారా? చాలా పొగలు ఘాటు వస్తుంది అనుకుంటున్నారా? అవునండి, మిరపకాయలే. ఇదేంటో తెలుసా? రసం పౌడరు. చక్కగా హోటల్ స్టైల్లో చాలా చాలా బాగుంటుంది రసం పౌడరు. ఒకసారి మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అది ఎలా చేశానో ఇప్పుడు చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, పచ్చిశనగపప్పు, అలాగే కందిపప్పు. ఈ 2 పప్పులు వేస్తున్నాను చూడండి నేను. తర్వాత ఈ మిరపకాయలు చూసారా? బళ్ళారి మిరపకాయలు అంటారు కదా, అవి మంచి కలర్ ఉంటాయి అన్నమాట. ఇవి మన గుంటూరు మిరపకాయలు మంచి కారం ఉంటాయి, అందుకని 2 మిక్స్ చేసి తీసుకుంటున్నాను నేను. అలాగే కరివేపాకు వేసుకుంటే మంచి వాసన వస్తుంది. చూసారా? ఒక ప్యాన్లో మిరపకాయలు తీసుకున్నాను. దీనిలో డైరెక్ట్ వేస్తే కొంచెం ఘాటు వస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. అంటే ఇది ముందుగా వేరే కారానికి కూడా వేయించున్నాను, అదే ప్యాన్లో ఇవి కూడా వేయిస్తున్నాను. చూసారా? ఇప్పుడు మిరపకాయలు ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోకపోతే బాగా ఘాటు వచ్చేస్తుంది, అసలు మనం వేయించలేమన్నమాట. అందుకని చెప్పి కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని నిదానంగా వేయించుకోవాలి, మరి మాడిపోకుండా. ఇవి 2 రకాలు గుంటూరు మిరపకాయలు ముందుగా వేయిస్తున్నాను చూడండి. తర్వాత బళ్ళారి మిరపకాయలు 2 కూడా వేసుకుంటే ఒకటి కలరు వస్తుంది, ఒకటేమో మంచి కారం ఉంటుంది. అందుకని చెప్పి 2 బ్యాలెన్స్ అయిపోతాయి అన్నమాట. మేము సాంబార్ పొడికి అన్నిటికి కూడా 2 మిక్స్ చేసి వేస్తాము. ఇవి కారం ఎక్కువ కావాలనుకున్నప్పుడు గుంటూరు మిరపకాయలు వేసుకుంటాం. ఇప్పుడు రసం పొడికి అయితే ఎక్కువ కారం అక్కర్లేదు, మంచి కలర్ కావాలి. అందుకని చెప్పి ఇవి బ్యాడ్గా, అంటే బళ్ళారి, ఇక్కడ బ్యాడ్గా మిరపకాయలు అంటారు, ఆ బళ్ళారి మిరపకాయలు అవి కూడా మిక్స్ చేసి వేస్తున్నాను అనమాట. ఇది నేను ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాను కాబట్టి ఈ మిరపకాయలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అదే అంటే నేను ఒక 6 నెలలు సరిపడా అలా పెట్టుకుంటుంటాను. ఇంకా ఎక్కువ చేసి మా చెల్లెలు వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాను అనమాట. అందుకే మీరు కావాలంటే కొంచెం కొంచెం ఒక 100 గ్రాములు, పావు కేజీ చేసేసుకోండి. 2-3 నెలలు ఉంటుంది. అదేమి రసం పౌడర్ పాడయ్యేది ఏమి ఉండదన్నమాట. ఇక్కడైతే సంవత్సరానికి సరిపడా సాంబార్ పొడులు, రసం పొడులు సంవత్సరానికి సరిపడా చేసి పెట్టుకుంటారు. చూసారా? ఇలా స్లోగా వేయించుకోవాలి, లేదంటే అవి మాడిపోతాయి అన్నమాట. ఇవి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇంకో రకం ఉన్నాయి కదా, అవి కూడా వేయించుకోవాలి. చూడండి, 2 కూడా ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేరే ప్యాన్, ఇది ఆయిల్ ప్యాన్ కాబట్టి దీనిలో కాకుండా వేరే ప్యాన్ తీసుకోవాలి పప్పులు అన్నీ వేయించుకోవడానికి. ఇది చూడండి, దీనిలో ఆయిల్ ఏమి లేకుండా డ్రైగా వేయిస్తున్నాం. కందిపప్పు, శనగపప్పు 2 వేయిస్తున్నాను, ఒకేసారి వేస్తున్నాను. చూడండి, ఈ 2 కలిపి ఆయిల్ లేకుండా నాన్ స్టిక్ ప్యాన్లో ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఇవి కందిపప్పు, అవి శనగపప్పు. ఈ 2 కలిపి డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి. అంటే చూసే వాళ్ళకి 2 ఒకలాగా అనిపిస్తాయి, 2 కలిసిపోతున్నాయి కదా, 2 ఒకలాగా అనిపిస్తాయి అని చెప్పి 2 డిఫరెన్స్ చూపిస్తున్నాను అనమాట. ఇవి లైట్గా కొంచెం కలర్ మారాలి, అలా వేయించుకోవాలి. ఇవి వేయించుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. దీనిలో కరివేపాకు మనకు సాంబార్ పొడికైనా, రసం పొడికైనా, మన కారాలకైనా కూడా ఎంత తీసుకున్నా కూడా మంచి వాసన వస్తుంది కదా కరివేపాకు. ముందు నీరంతా పోయేదాకా ఆరబెట్టుకొని తర్వాత వేయించుకోవాలి. చూడండి, కరివేపాకు కూడా బాగా కొంచెం కలర్ మారిపోయి డ్రైగా అయిపోవాలి, అది అంతవరకు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత మళ్ళీ దీనిలో జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను. చూడండి, జీలకర్ర కూడా రసంకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా చాలా మంచిది, డైజెషన్కి కూడా చాలా మంచిది. జీలకర్రను కూడా లైట్ బ్రౌన్ కలర్, కొంచెం కలర్ మారాలన్నమాట, మారేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం అది మరీ హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మరీ లో ఫ్లేమ్ కూడా కాదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలబెట్టుకోవాలి. దగ్గర లేకపోతే మాడిపోతాయి అన్నమాట. చూసారా? ఇది కూడా వేగిపోయింది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మెంతులు వేసుకోవాలి. రసంలో మెంతులు కూడా చాలా ముఖ్యం అన్నమాట. మెంతుల తర్వాత ఇవి చూసారా? మిరియాలు కంపల్సరీగా వేసుకోవాలి రసంలోకి.
మనం మిరియాల చారని పెట్టుకుంటాం కదా, అలాగే ఇది కూడా రసం అనేసరికి మిరియాలు కంపల్సరీగా ఉండాలి. చూసారా, మిరియాలు కూడా వేయించేసుకుని చిటపటలాడుతూ ఉంటాయి, మీద పడుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ధనియాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి. వీటన్నిటికంటే కూడా ధనియాలు ఎక్కువ వేసుకోవాలి. చూడండి, ధనియాలు కూడా వేయించుకొని ఇది లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవన్నీ కలిపి ముందుగా ఆరబెట్టుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ అనుకోండి నేను మిషన్కి పంపించేస్తాను, తక్కువైతే మిక్సీలో వేసేసుకుంటాను. అప్పటికప్పుడు కొద్దిగా కావాలనుకున్నప్పుడు మిక్సీలో వేసుకుంటాను. ఒకసారిగా సాంబార్ పొడి, రసం పొడి అన్నీ కూడా నేను ఒకేసారి ఇలా ఎక్కువ క్వాంటిటీలో వేయించుకొని మిషన్కి పంపిస్తూ ఉంటానన్నమాట. చూసారా, చల్లారిన తర్వాత రసం పొడి తయారైపోయింది. చాలా చాలా బాగుంటుందండి రసం. దీంతో తప్పకుండా ఇలా మీరు ట్రై చేసి ఒకసారి రసం పెట్టుకొని చూడండి ఎలా ఉందో, తప్పకుండా నచ్చుతుందండి. ఎలా ఉందండి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.